మత సామరస్యానికి ప్రతీకగా నిర్మలగిరి మేరీమాత పుణ్యక్షేత్రం ఎంతో పేరుగాంచింది. కుల మతాలకు అతీతంగా ప్రసిద్ధ క్రైస్తవ పుణ్యక్షేత్రానికి దేశం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తారు. ఈ పుణ్యక్షేత్రంలో భక్తులకు ఎటువంటి రూల్స్ ఉండవు. తమకు నచ్చిన విధంగా మేరీమాతను ప్రార్థిస్తారు. హిందువులే అధిక సంఖ్యలో మేరీమాతను దర్శించడం ఇక్కడ విశేషం. దినాభివృద్ధి చెందుతున్న గౌరీపట్నం మేరీమాత ఆలయం విశిష్టతలు అలాగే ప్రాముఖ్యతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం గౌరీపట్నం గ్రామానికి ఆనుకుని ఉన్న నిర్మలగిరి కొండపై మేరీమాత ఆలయం రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఒకప్పుడు ఈ కొండపై అంతా ముళ్లపొదలు ఉండేవి. ఏలూరు జిల్లాకు చెందిన బిషప్ జాన్ మూలగాడ 1978లో గౌరీపట్నంలో నిర్మలగిరి పుణ్యక్షేత్రాన్ని నిర్మించాలని సంకల్పించారు. మొదట 1995లో ఆధ్యాత్మిక ప్రశాంత వాతావరణం కల్పించడానికి ప్రేమసేన ఆశ్రమం ఏర్పాటు చేశారు. 2000 సంవత్సరంలో నిర్మలగిరి పుణ్యక్షేత్రంలో అన్ని హంగులతో ప్రధాన దేవాలయం నిర్మాణం జరిగింది. ఒకేసారి సుమారు 5,000 మంది ప్రార్థించేందుకు వీలుగా ఆలయాన్ని నిర్మించారు. గౌరీపట్నంలోని నిర్మలగిరి పుణ్యక్షేత్రంలో ఉన్నాము. ఈ పుణ్యక్షేత్రానికి సంబంధించి ఇక్కడ ఏ విధంగా పూజలు చేస్తారు, ఇక్కడ ఏ కార్యక్రమాలు జరుగుతాయి, ఈ నిర్మలగిరి పుణ్యక్షేత్ర ఉత్సవాలు ఎప్పుడు జరుగుతాయో ఈ స్టోరీలో చూద్దాం. నిర్మలగిరి కొండపై కొలువు తీరిన మేరీమాత భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలుస్తూ కోరిన కోరికలు తీర్చే మాతగా పేరుగాంచింది. మేరీమాత దేవాలయంగా నెలకొల్పబడిన చర్చి కూడా ఇక్కడకు వచ్చేటువంటి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అయితే ఈ పుణ్యక్షేత్రంలో హిందూ సాంప్రదాయ విగ్రహాలకు ఆలయాల్లో కొబ్బరికాయలు కొట్టినట్లుగానే ఇక్కడికి వచ్చిన భక్తులు కొబ్బరికాయలు కొట్టి ప్రార్థనలు చేస్తారు. మేరీమాతకు తమ సమస్యను చెప్పుకొని ప్రార్థించి ఆ సమస్య తీరిన తరువాత హిందూ దేవాలయాల మాదిరిగా క్రైస్తవులు తలనీలాలు సమర్పించడం ఇక్కడ ప్రధాన విశేషం. అలాగే మేరీమాతకు భక్తులు సమర్పించిన చీరలను అక్కడ విక్రయిస్తారు. అంతేకాకుండా కొండపైకి వెళ్లే మెట్ల మార్గంలో మొక్కుబడులు ఉన్న భక్తులు తమ మోకాళ్లపై నడుచుకుంటూ ఎక్కుతూ యేసుక్రీస్తును ప్రార్థిస్తారని చర్చి పుణ్యక్షేత్రం డైరెక్టర్ జాన్ పీటర్ చెప్పుకొచ్చారు. నిర్మలగిరి పుణ్యక్షేత్రం ఏ సంవత్సరంలో స్థాపించబడింది, ఏ రోజుల్లో అంటే ఇక్కడ ఘనంగా మహోత్సవాలు కూడా జరుగుతాయి అంటున్నారు, అవి ఎప్పుడు జరుగుతాయి? ఈ పుణ్యక్షేత్రం 1979 సంవత్సరంలో కీర్తిశేషులైనటువంటి బిషప్ జాన్ మూలగార్ గారికి పొందినటువంటి దర్శనము ద్వారా ఈ పుణ్యక్షేత్రం ఇక్కడ ఏర్పాటు చేయబడింది. అయితే ప్రతి సంవత్సరము మార్చి 22, 23, 24, 20 తారీఖుల్లో ఘనంగా జరుగుతుంది పుణ్యక్షేత్ర పండుగ విశిష్టత ఏంటి? ఈ పండుగ జరిగే 4 రోజుల పాటు ఏ కార్యక్రమాలు జరుగుతాయి, ఎక్కడి నుంచి భక్తులు వస్తూ ఉంటారు ఇక్కడికి? ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలను తిలకించడానికి భక్తులు అన్ని ప్రాంతాలు, ఇటు మనకి ఒరిస్సా నుంచి, వైజాగ్ నుంచి, ఇటు తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, ఇటు హైదరాబాద్ నుంచి, అన్ని ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి ప్రార్థనలో పాల్గొంటారు. ఇక్కడ జరిగేటువంటి ప్రార్థనలన్నీ కూడా స్వస్థత ప్రార్థనలు, దేవుని యొక్క వాక్కు అనుగ్రహించబడుతుంది. భక్తులు వచ్చి వాళ్ళందరూ కూడా వాళ్ళ మొక్కుబడులు తీర్చుకొని వెళుతూ ఉంటారు. అలాగే ఈ నిర్మలగిరి పుణ్యక్షేత్రానికి రాష్ట్రం నలుమూలల నుంచి కూడా రోజు వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. ఈ భోజన సదుపాయాలు కానివ్వండి, వసతులు కానివ్వండి, మిషనరీస్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి నిర్మలగిరి పుణ్యక్షేత్ర డైరెక్టర్ జాన్ పీటర్ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. కెమెరా పర్సన్ మధుతో మురళి, వైకే న్యూస్, నిర్మలగిరి పుణ్యక్షేత్రం నుంచి. ఆంధ్రప్రదేశ్లో సంవత్సరం పొడవునా ప్రతిరోజు ఇక్కడికి వచ్చిన వారందరికీ ఉచితంగా అన్నదానం చేసి ఏకైక పుణ్యక్షేత్రం ఇదొక్కటే. ముఖ్యంగా కొండపై నిత్యాన్నదానశాలలో ఎంతో రుచికరమైన భోజనాన్ని ఉచితంగా వితరణ చేస్తారు. నిత్యాన్నదానశాలలో భోజనం చేసిన భక్తులు ఆహా ఏమి రుచి, తినరా మైమరిచి అనే విధంగా ఆనందం పొందుతున్నారు. ఎందుకంటే అంత టేస్ట్గా ఉంటుంది ఆ భోజనం. ఇక నిత్యాన్నదానం అయితే ప్రతిరోజు 4 నుంచి 5,000 మంది భక్తులకు అన్నప్రసాదం కింద అందజేస్తున్నారు. ఆదివారం సెలవు దినాలైతే ఈ సంఖ్య 10,000కు చేరుకుంటుంది. 30 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఈ అన్నదాన ప్రసాద కార్యక్రమానికి రోజురోజుకి భక్తుల సహాయ సహకారాలతో పెరుగుతూ 10,000 మంది వరకు అన్నప్రసాదం అందించే విధంగా నిర్వాహకులు చర్యలు తీసుకుంటున్నారు. రుచికరమైన భోజనం భక్తులకు అందించడమే ఉద్దేశంగా అన్నప్రసాదం అందజేస్తున్నట్లు నిర్వాహకులు చెప్తున్నారు. నేను ఇక్కడ నిర్మలగిరి పుణ్యక్షేత్రంలో అన్నదాన సేవలో నిమగ్నమై ఉన్నాను. గత 25 సంవత్సరాలుగా కూడా నిత్య అన్నదానం నిర్వహించబడుతుంది పుణ్యక్షేత్రంలో. ప్రస్తుతం మన ఏలూరు పీఠాధిపతులైనటువంటి
బిషప్ జయరావు పొలిమేర గారి ఆధ్వర్యంలో, అలాగే పుణ్యక్షేత్రం డైరెక్టర్ అయినటువంటి జాన్ పీటర్ ఫాదర్ గారి నేతృత్వంలో ఈ అన్నదానం కొనసాగుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా, వచ్చిన భక్తులందరూ కూడా అన్నదానం చేసే వెళ్తారు. ఆదివారం రోజు మాత్రం ఒక 10,000 మంది వరకు ఉంటారు భక్తులు. 1997 నుంచి మేము ఇక్కడి నుంచి వస్తున్నామండి. చాలా బాగుంటుంది. ఫస్ట్ మా అమ్మమ్మ నేనే వచ్చేవాళ్ళము, ఇప్పుడు నా ఫ్యామిలీ అంతా వస్తున్నారు. ఇక్కడ చాలా బాగుండేదండి. అన్నదానం ఎలా ఉందమ్మా? అన్నదానం చాలా బాగుంటుంది. ఇక్కడ ఫాదర్ గారు కూడా బాగా చేశారు, బాగుంది అది. కానీ తర్వాత 10,000 కడితే కనుక మన చనిపోయిన వాళ్ళ పేరున సంవత్సరం వాళ్ళు చేసేది చాలా బాగుందండి. అది మా అమ్మమ్మ సంవత్సరానికి కూడా నేను కట్టాను ఇక్కడ. అది ఈరోజు అందుకే నేను మా అమ్మ భోజనం చేయడం కోసం వచ్చాను. చాలా బాగా చేసేవారు. ఈ యొక్క ఫాదర్ ఉండేప్పుడు, ఆయన పెద్ద ఆయన ఉండేప్పుడు బాగుండేదండి. ఆయన పేరు అక్కడ ఉంటుంది కానీ ఫోటో ఉంటుంది కదండి, ఆయన బాగా చేసేవారు. తర్వాత ఇప్పుడు ఇంకా బాగుందండి. అప్పుడేదో కూర, ఒక సాంబార్ ఉండేది, ఇప్పుడు పప్పు, చట్నీ కూడా యాడ్ చేశారు. ఇక మరో విశేషం ఏమిటంటే, హిందూ దేవాలయం వద్ద ధ్వజస్తంభం ఆనవాయితీగా ఆచారంగా ఉంటుంది. కానీ ఇక్కడ నిర్మలగిరి కొండపై మేరీమాత పుణ్యక్షేత్రం వద్ద నిర్మించిన చర్చి ఎదురు కూడా ధ్వజస్తంభం ఉండటం గమనార్హం. అలాగే కొండకు వచ్చి ప్రార్థనలు చేసుకునే వారి కోసం ప్రత్యేకంగా గోపుర నిర్మాణంలో మందిరం నిర్మించడం, ఎక్కడ చూసినా కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ నిర్మలగిరి మేరీమాత పుణ్యక్షేత్రానికి వచ్చే విధంగా కట్టడాలు, ఆచారాలు ఉంటాయి. అంతేకాకుండా కొండపైన ప్రభువైన యేసుక్రీస్తు జీవిత విశేషాలు తెలిసేలాగా అనేక కళాఖండాలు ఏర్పాటు చేశారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటలు నిర్విరామంగా అక్కడ ప్రార్థనలు నిర్వహిస్తారు. మేము గత 10 సంవత్సరాల నుంచి నిర్మలగిరి మాతని దగ్గరికి శయన్ గారికి వస్తున్నాను. నాకు ఇక్కడ ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఆ అద్భుతాల ద్వారా నేను మరీ తల్లికి తుత్తులు అందించుకోవడానికి నేను ఇక్కడికి వస్తున్నాను. ఇక్కడ జరిగే వసతి నిత్యది అన్నదానశాల బట్టి ఎంతో ఆనందంగా ఉంది. కొన్ని వేల మంది అనాథులు కూడా, అన్నం దొరకని వాళ్ళు కూడా ఎంతో మంది అన్నం ఇక్కడ తింటున్నారు. ఎవరికి ఏ లోటుపాట్లు లేకుండా అందరికీ సదుపాయంగా భోజనాలు వడ్డిస్తున్నారు. మాకున్న నమ్మకం ఏంటంటే, ఇక్కడికి వచ్చింది ఎప్పుడు మాకు ఏది కొలత లేకుండా మరీ తల్లి మమ్మల్ని దీవించింది. ధర్మగిరి పుణ్యక్షేత్రంలో మాది షాప్ ఉంది ఇక్కడ. మేము ఇక్కడ చాలా ఎప్పటి నుంచో, గత జాన్పేట గారు వచ్చిన కాడి నుంచి మేము షాప్ పెట్టుకున్నాం. మాకు ఉపాధి కల్పిస్తున్నారు ఆయన. అలాగే అనేక మందికి కూడా ఉపాధి కల్పించారు. చాలా మంది ఇక్కడ ఈ గ్రామం వాళ్ళే కాదు, ప్రతి చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరూ వచ్చి ఇక్కడ ఉపాధి మీద బ్రతుకుతున్నారు. అంటే బ్రతకడం అంటే జనాలు పెరిగారు, భక్తులు పెరిగారు. భక్తులు పెరగబట్టి అక్కడ సౌకర్యాలు కూడా చాలా బాగా చేస్తారు. ఎక్కడికక్కడే నీడ సెటర్లు వేయడం, జనాలు వచ్చిన రెస్ట్ తీసుకోవడానికి, నైట్ ఉండడానికి కూడా బయట ఇక్కడ వేసి సెటర్లా వేసి ఫ్యాన్లు పెట్టి వాటర్ సదుపాయము, బాత్రూమ్ సదుపాయం, అన్ని సదుపాయాలు ఇచ్చారు. అందుకనే భక్తులు కూడా చాలా మంది ఇంకా పెరుగుతున్నారు. చాలా మంది పెరుగుతున్నారు కాబట్టి మా షాప్ వాళ్ళు కూడా ఇంకా బాగుంటున్నాయి. ఇక్కడ చాలా మంది బతుకుతున్నారు. ఎంతో మంది, వేలాది మంది బతుకుతున్నారు ఇక్కడ. ఈ పుణ్యక్షేత్రం మరీ తల్లి దయ వల్ల ఎంతో మంది ఉపాధి కల్పిస్తున్నారు ఇక్కడ. ప్రతి సంవత్సరం మార్చి నెలలో నిర్మలగిరి మేరీమాత మహోత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. గౌరీపట్నం నిర్మలగిరి మేరీమాత ఉత్సవాలు గత 40 ఏళ్లుగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ప్రేమ, దయాగుణం కలిగి ఉండాలని, సుఖశాంతులు, అష్టైశ్వర్యాలతో సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయి. మతాలు, ప్రాంతాలకు అతీతంగా ఈ ఉత్సవాలు నిర్వహించడం ఈ పుణ్యక్షేత్ర ప్రత్యేకత. ప్రతి ఏడాది మార్చి 22 నుంచి 25 వరకు ఘనంగా నిర్వహిస్తుంటారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. చూశారుగా, నిర్మలగిరి పుణ్యక్షేత్రంలో అయితే హిందూ సాంప్రదాయ పద్ధతులు, అలాగే తలనీలాలు కానివ్వండి, లడ్డూ ప్రసాదాలు కానివ్వండి, గోపురానికి సంబంధించి కూడా హిందూ సాంప్రదాయ పద్ధతిలో అయితే ఈ నిర్మలగిరి పుణ్యక్షేత్రంలో అయితే హిందూ సాంప్రదాయబద్ధంగా అయితే ఇక్కడ పూజలు చేస్తారని చెప్పుకోవచ్చు. ఇక్కడికి హిందువులు, అలాగే క్రైస్తవులు, ముస్లిమ్స్ మతాలు, కులాలకు అతీతంగా అయితే భక్తులు ఇక్కడ వేలాదిగా వస్తారు. ముఖ్యంగా ఆదివారాలు, పండగ రోజుల్లో అయితే సుమారు 10 నుంచి 15 వేల మంది భక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన భక్తులు సంతానం లేని వారు కానివ్వండి, పెళ్ళి లేట్ అయిన వ్యక్తులు కూడా ఇక్కడికి వచ్చి ఈ నిర్మలగిరి మేరీమాతను కోరుకుంటే అన్నీ కూడా సమకూరుతాయని చెప్పి భక్తుల నమ్మకంతో అయితే ఈ పుణ్యక్షేత్రం విరాజిల్లుతుందని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ మధుతో మురళి, వైకే న్యూస్, నిర్మలగిరి పుణ్యక్షేత్రం నుంచి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.